ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జీకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. సార్ నాకు మా భార్యదే సమస్య సార్. నాకు ఏంటంటే 10 సంవత్సరాలు అవుతుంది సార్ మాకు మ్యారేజ్ అయ్యి. సార్ మాకు 2 పిల్లలు ఉన్నారు సార్. మాకు ఒకరు 7 years, ఒకరు 6 years సార్. ఓకే. మేము ఇక్కడ హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాం సార్. ఇక్కడ ఉద్యోగ రీత్యా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉంటున్నాం సార్ మేము. అయితే నాకు సాయంత్రము 6ంటికి జాబ్ అయిపోతుంది సార్. సాయంత్రం 6 తర్వాత ఇంటికి వెళ్ళేసరికి నాకు ఒక 20-25 minutes పడుతుంది సార్ నాకు ఇంటికి వెళ్ళడానికి. ఓకే. ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయ్యి లేకపోతే ఏదన్నా అటు ఇటు అయ్యి కొద్ది ఒక 10 నిమిషాలు లేట్ అయితే ఇంట్లో నాకు టార్చర్ ఉంటుంది సార్. ఏంటంటే ఎక్కడికి వెళ్ళావు, 10 నిమిషాలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు, 10 నిమిషాలు ఎక్కడికి వెళ్తారు, ఎందుకు తొందరగా రాలేదు, ఇలాంటి టార్చర్స్ మొదలైతాయి మేడం. ఓకే. నాకు ఉద్యోగంలో నేను డ్యూటీలోనే నేను టార్చర్ తో ఉంటాను. నేను బాగా పని భారం ఎక్కువయ్యి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఒక 10 నిమిషాలు లేట్ అవుతే నాకు ఇలాంటి టార్చర్స్ మొదలవుతున్నాయి. మానసిక ఒత్తిడి చాలా ఉంది మేడం నాకు. ఒకసారి నేను మామూలుగా ఒక మాట అనేసి నేను డ్యూటీకి వెళ్ళిపోయాను సార్. మార్నింగ్ నేను వెళ్ళిపోయేసరికి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ఇంట్లో ఒక చీటీ రాసి పెట్టి ఉంది, తాళం వేసి ఉంది సార్. నా గురించి వెతకయ్యాను. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతున్నానని. నేను 2 పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది మేడం. కాదు ఏంటి సార్ సంఘటన, ఏం జరిగింది, దానికి ముందు ఏమైంది? మామూలుగా టీ అడిగాను సార్ నేను. ఆ టీ అడిగిన దానికి కూడా అంటే మామూలు అంతకంటే ముందు రోజు ఏమంటే 10 నిమిషాలు లేట్ వచ్చాను సార్ నేను డ్యూటీ నుండి. మళ్ళీ లేట్ గురించి లేట్ అయ్యారనేదే? లేట్ అయ్యే దానికి మామూలు చిన్న సమస్యలు సార్. ఇవి పెద్ద సమస్యలు కావు సార్. చిన్న సమస్యలకి అవి పెద్దగా చేసుకొని నాకు మెంటల్ టార్చర్ పెట్టేస్తుంది సార్. ఎక్కడుందండి, వాళ్ళ ఇంటికి వెళ్ళిందా? లేదు సార్, వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు సార్. మళ్ళీ ఎక్కడ హైదరాబాద్ లోనే ఉంది సార్. సార్ రైల్వే స్టేషన్లు వెతికాను, తర్వాత ట్యాంక్ బండ్ దగ్గర వెతికాను. అదే కదా మరి, మనుషులు కనిపించకపోతే అది ఎంత కంగారు. నరకం లేండి, అది నరకం. తర్వాత సార్ తర్వాత ఇంకా ఎలాంటివి ఏమైనాయి? నేను టీ పెట్టిమంటే టీ పెట్టడానికి వెళ్ళి మామూలుగా చిన్న గొడవతో స్టార్ట్ అయ్యి మామూలుగా చీర కొంగు మన స్టవ్ పైన పడేస్తుంది సార్. నేను కంగారు పడి మళ్ళీ దాన్ని పోయి ఆర్పాలి సార్. ఆర్పి మళ్ళీ ఏమైంది, ఎందుకు ఇంత చిన్న 2 మాటలు అనుకున్న దానికి మళ్ళీ అంత పెద్ద చేసుకోవడం ఎందుకని నేను ఆర్పేస్తాను సార్. నేను ఆఫీస్ లేనటువంటి రోజు లేదంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంట్లో మీరిద్దరు ఉన్నప్పుడు మీ ఇద్దరి మధ్యన ఎటువంటి భేదాభిప్రాయాలు రావటం వల్ల ఆవిడ ఇంకా ఆత్మహత్య ధోరణిలోకి వెళ్తున్నారు? అంటే ఆవిడ మాట మీరు వినాలా, మీ మాట ఆవిడ ఆలకించాలా? అదే సార్, ఆమె మాటనే వినాలి సార్ నేను. అదేంటి అది డబ్బులా, ఇంటి పని వంట పనా, లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్సా, పిల్లలకు సంబంధించిన అంశాలా, లేదంటే అన్నిటికీ ఆవిడ మాట వినాలా? లేదు సార్, పిల్లలు తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ ఏమి కాదు సార్. కాకపోతే నా మాట వినాలి నువ్వు. పెళ్ళైన దగ్గర నుంచి ఇంతేనా? పెళ్ళైన దగ్గర నుంచి ఇంతే మేడం. మామూలుగా ఒక 2-3 నెలలు మామూలుగా ఉన్నారు మేడం. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీకు పెళ్ళయి? 10 సంవత్సరాలు అవుతుంది మేడం. 2 పిల్లలు. ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు సార్. మా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను అనుకోండి, మా అక్క చెల్లెళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎందుకు వెళ్ళావు అనేటువంటి గొడవ స్టార్ట్ చేస్తారు సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, నేను ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో ఫ్రీగా మాట్లాడినా ఎందుకు మాట్లాడావు, ఈ అనుమానంతో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నారు సార్, మళ్ళీ 10 తర్వాత ఇలాంటి టార్చర్ స్టార్ట్ చేస్తుంది సార్. 10 తర్వాత టార్చర్ స్టార్ట్ చేసిన తర్వాత 11-12 అవుతుంది సార్ మాకు ఈ గొడవ, చిన్న గొడవలు. ఇంట్లోంచి వెళ్ళిపోవటం ఒకటి, చీర కొంగ ఏమొచ్చి స్టవ్ మీద వేసి తను హామ్ చేసుకునేటటువంటిది ఇంకా ఏమైనా ఉన్నాయండి ఇలాగా? ఇంకా ఉన్నాయి సార్. మామూలు వంట రూమ్ లో వెళ్తా సార్. వంట రూమ్ లో వంట చేసుకుంటూ చేప తీసుకొని కోసేసుకుంటుందండి.
ఇప్పుడు ఇవన్నీ ఏంటి అంటే నా మాట వినాలి అనేటటువంటి ఉద్దేశంతో మీ సైడ్ నుంచి ఆ అటెన్షన్ తన వైపు డైవర్ట్ చేసుకోవాలి, మిమ్మల్ని లొంగ తీసుకోవాలనే ఉద్దేశమా, లేదంటే ప్రాణాలు తీసుకోవాలనేటటువంటి ఉద్దేశమా? లేదు సార్, నన్ను ఏమన్నా సార్, నన్ను ఏమనకుండా ఆమె అదే. చేసుకోవడం, ఆమె అది సరే. భయపెడుతుంది సార్. మిమ్మల్ని ఏమి చేయదు, కానీ తను నిజంగా ప్రాణాలు తీసుకోవాలనే ఉద్దేశమా, లేదంటే మీ అటెన్షన్ తన వైపు డ్రా చేసుకునే ఉద్దేశమా? సార్ ఆ టైంలో నేను అటెన్షన్ లేకపోతే ఏమన్నా జరగవచ్చు కదా సార్. అదేలేండి, తన ప్రయత్నం కాస్త నిజం అవ్వచ్చు. ఓకే, అర్థం. అవ్వచ్చు కదా సార్. రైట్. నేను అటెన్షన్ లో లేకపోతే నేను ఏమన్నా అవ్వచ్చు సార్. అంటే అలర్ట్ గా ఉంటాను సార్. నేను ఏ టైంలో ఏమవుతుంది మళ్ళీ అటు చూసేసరికి ఏదో ఒకటి చేసుకుంటాను సార్. సార్ ఇంకోటి ఒకసారి హ్యాంగ్ కూడా చేసుకుంటారు, హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేసింది సార్. దానికి ఆవిడ ఇంత భయంకరమైనటువంటి స్టెప్స్ తీసుకోవడానికి మీరేమి ఆవిడ్ని రెచ్చగొట్టే ప్రయత్నం లేదంటే మాటలతో ఏమన్నా ప్రోత్సహించి ఆ విధంగా ఏమన్నా చేస్తున్నారన్నట్టు మీకేం అనిపించట్లేదా? నేను ఏం చేయను సార్. నేను అలాంటివి కూడా ఏం చేయను సార్. ఆమె చెప్పినట్లే వింటాను. ఎప్పుడన్నా ఇలాగా జరిగినప్పుడు ఏమన్నా కొన్ని ఒక మాట ఏమన్నా అన్నప్పుడు నా మాటనే వినాలి నువ్వు. మీకేమన్నా అలవాట్లు ఉన్నాయా సార్? మీకేమన్నా అలవాట్లు ఉన్నాయా, డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ? లేవు సార్, నాకు అలాంటివి ఏం లేవు సార్. సార్ నేను ఇంట్లోనే ఈ బాధపడుతున్నాను సార్. నేను బయట అవన్నీ ఎఫెక్ట్ చెల్లబెట్టుకుంటాను సార్ నేను. అదే అర్థమైంది నాకు. మీరు వెళ్ళి మీ పేరెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ చెప్పడం జరిగిందా? ఇది ఏమైనా పెద్దల పంచాయతీ వరకు వెళ్ళిందా ఈ అమ్మాయి యొక్క ప్రవర్తన? ఎందుకంటే రేపు పొద్దున ఆ అమ్మాయి ఏమన్నా చేసుకుంటే ఒకటి ఆ అమ్మాయి చనిపోవటం, పిల్లలకి తల్లి లేకుండా అవటమే కాకుండా మీరు కూడా రకరకాల చిక్కుల్లో పడతారు కాబట్టి ఇది ఎప్పుడు ఇంటి బయటకు తీసుకెళ్లారా? లేదు సార్, వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడాను సార్. వాళ్ళ పేరెంట్స్ ముందు కూడా సూసైడ్ చేసుకోవడానికి అటెంప్ట్ చేసింది సార్. తన నేచర్ అది అంటారా? అల్లుడు గారు మీరు కొంచెం మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు సార్. సో తను సరదాగా నవ్వుతూ ఉండే సందర్భాలు ఉంటాయండి ఆవిడకి? ఎప్పుడైనా నవ్వుతూ సంతోషంగా ఉంటాయా, లేదంటే ఎప్పుడు బాధలు, గొడవలు, చనిపోవటానికి థ్రెట్స్ ఇలాంటివే ఉంటాయా? అలా ఉండదు సార్ ఎప్పుడు. కాకపోతే ఏంటంటే ఎప్పుడు నేను చెప్పినట్లు వింటే హ్యాపీ సంతోషంగా ఉంటుంది సార్. ఆమె చెప్పినట్లు వినాలి, రైట్. ఆమె ముందు కూర్చోవాలి, ఆమె చెప్పిందే చేయాలి. ఇంట్లో ఫైనాన్షియల్ గా అంటే మొత్తం ఇల్లంతా ఎవరు చూసుకుంటారండి? తనే హ్యాండిల్ చేస్తారా మీరా? తనే హ్యాండిల్ చేస్తుంది మేడం. డబ్బులంతా తనే చూసుకుంటారు, ఎవరికి ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా. సో ఇంకొక పాయింట్ మీరు ఏం చెప్పారంటే కనుక గొడవ పడతారు కానీ మిమ్మల్ని తిట్టడం కానీ, అసభ్యకరంగా తిట్టడం కానీ, మిమ్మల్ని హాని చేయడం కానీ అవి చేయదు. ఏం చేస్తారు, నన్ను ఏమన్నది సార్. కాకపోతే ఏంటంటే ఆమె ఏమన్నా చేసుకుంటే నాకు భయం సార్. నాకు ఒక మానసికమైనటువంటి ఒత్తిడికి లోనయ్యాను సార్ నేను. ఆఫ్ కోర్స్ అది భయంకరమైనటువంటి నరకం లేండి. ఎందుకంటే ఆఫీస్లో కూర్చోలేరు, ఇంట్లో కూర్చోలేరు, ఎక్కడ నిలబడలేరు. తనకు కావాల్సినటువంటి విధానం భర్త పాటించాలి అంటే కనుక తన ప్రాణాలు తీసుకోవటం గురించి కూడా తను వెనకాడదు. తన బాధ్యత ఏంటి, పిల్లలకి తల్లి ఏంటి, రేపొద్దున నిజంగా తను చేసేటటువంటి అటెంప్ట్ నిజమయ్యి తన ప్రాణాలు పోతే కనుక రేపొద్దున వచ్చే పరిస్థితి ఏంటి అన్నది కూడా అమ్మాయికి అర్థం కావట్లేదు. మరి ఒకసారి ఆవిడతో ఏమైనా మాట్లాడదామంటారా? ఆవిడ ఫోన్ ఏమండి, మీ వైఫ్ తో ఏమైనా మాట్లాడొచ్చా? మనం డాక్టర్ గారితో మాట్లాడించొచ్చా? వద్దు మేడం. మళ్ళీ నన్ను ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను ఏం చేస్తున్నా నాకు భయం వేస్తుంది మేడం. నాకు మరి లేదంటే నా దగ్గర తీసుకొస్తారా? పోనీ పర్సనల్ గా తీసుకెళ్తారా? అసలు రావాలి కదా తను. చూడండి ఒకసారి ఒక్క నిమిషం రమేష్ గారు, మీరు ఒకసారి ఆవిడకి ఫోన్ కనెక్ట్ చేసి నేను ఎలా మారాలో, నీకు అనుగుణంగా నేను ఎలా మారాలో నాకు అర్థం కావట్లేదు, కాబట్టి నేను ఎలా మార్పు చెందితే కనుక నీకు నచ్చే విధంగా నీ ప్రాణాల మీదకి నువ్వు తీసుకురాకుండా విధంగా మలుచుకోవాలనే ఉద్దేశంతో నేను చేశానని చెప్పి మీ గురించి మాకు కాల్ చేసినట్టు ఆవిడతో చెప్పండి. ఆవిడ గురించి మాకు కాల్ చేసినట్టు వద్దు. అలా అయితే కనుక ఆవిడ మాట్లాడు 2 సెకండ్లో ఫోన్ పెట్టేస్తారు, రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పని అయిపోద్ది. కాబట్టి నేను ఎలా మారాలి అనే ఉద్దేశంతోనే నేను చేశాను అన్నట్టుగా ఒకసారి ట్రై చేయండి. మీ వైఫ్ గురించి కాదు, మీకోసమే మాకు కాల్ చేశారని చెప్పండి ఆవిడకి, అంతే కదండి? అంతే బెటర్ అమ్మా. ఓకే మేడం. आपका कॉल होल्ड पर है, कृपया प्रतीक्षा कीजिए, प्लीज स्टे ऑन द लाइन. హలో హారిక, చెప్పు. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఆఫీస్ లో వర్క్ లేదా? ఉంది, ఆఫీస్ లోనే ఉన్నా నేను. సాధారణంగా చేయను కదా ఫోన్ నువ్వు ఈ టైంకి. చేయను కానీ వాళ్ళ ఏంటంటే సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ తెలుసు కదా, అది అయితే ఏం లేదు హారిక, మనం ఇప్పుడు చిన్న గొడవలు అవుతుంటాయి కదా మనకి ఇంట్లో. అయితే అవన్నీ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నావా కూర్చుని? వాళ్ళకి ఏమి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమి చెప్పట్లేదు హారిక నేను. వాళ్ళు ఫోన్ లో ఉన్న లైన్ లో ఉన్నారు. ఆహా,
నువ్వెప్పటి నుంచి ఇలాంటివన్నీ చేయడం మొదలెట్టావు? హారిక గారు ఒక్క నిమిషం అండి, మాట్లాడొచ్చండి హారిక గారు? చెప్పండి చెప్పండి. నమస్తే అండి, మేము అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాము. అయితే నమస్తే అండి. నమస్తే రమేష్ గారు, మాకు ఏం లేదు, మీ ఇద్దరి మధ్య ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయి. నేను ఎలా మారాలి, నాకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇది పీక్ స్టేజ్కి వెళ్ళక ముందే ఒక్కసారి డాక్టర్ గారి సలహా ఇస్తే బాగుంటుంది. కాదండి, అవన్నీ నాకు చెప్తే సరిపోతుంది కదా, మీ అందరికి చెప్పాల్సిన అవసరం ఇక్కడ అందరూ అంటే ఎవరు లేరండి, మీరు జస్ట్ ఫోన్ కాల్ లో లేదు, ఉన్నారంటే. హారిక గారు, ఒక్క నిమిషం. ఫోన్ కాల్ అయినా సరే అతను ఈ రోజు ఏంటంటే ఇప్పుడుకొచ్చి మీ ఇద్దరి మధ్యన ఉండేటటువంటి పరిస్థితిని ఎవరికి వివరించలేదు, ఎవరికి చెప్పుకోలేదు. ఇది మీరు కూడా అంగీకరిస్తారు కదమ్మా. అతను ఏంటంటే అవునండి. ఏదైనా మీ ఇద్దరి మధ్యన 4 గోళ్ల మధ్యనే సెటిల్ చేసుకోవాలి, ఇంటి గుట్టు బయటకు తీసుకెళ్తాం ఎందుకని చెప్పి బహుశా దగ్గర మీ 10 సంవత్సరాల జీవితాన్ని అతను ఈ విధంగానే గడిపాడు. కానీ ఇదే ఫస్ట్ టైం మన ప్రోగ్రామ్ చూసి ఈ ప్రోగ్రామ్ మీద నమ్మకం కలిగి వీళ్ళు ఇన్వాల్వ్ అవుతే కనుక దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది అని చెప్పి అది కూడా ఎలా అడిగాడు, ఏమండి మా ఆవిడకి నచ్చేటటువంటి విధంగా నేను మారాలి అని అనుకుంటున్నాను, ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను విఫలమవుతున్నాను, నేను నచ్చే విధంగా మారితే కనుక మా ఆవిడ మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది, సో మా ఆవిడ ప్రశాంతత గురించి మా కుటుంబం గురించి నాకు ఒక 2 సలహాలు ఇవ్వండి అంటే, బాబు నీ సైడే చెప్తే మాకేం అర్థం అవుతుంది, ఆవిడకి కూడా ఫోన్ కలిపాయి అంటే అతను భయపడుతూ లాస్ట్ మినిట్లో మేమే కన్విన్స్ చేసి మీకు కల్పించామా, దయచేసి ఈ అంశం మీద అతని మీద మీరు కోప్పడద్దు, అసలు మీరు ప్రాణాలే తీసుకునే పరిస్థితి వరకు ఎందుకు వెళ్తుంది, ఎందుకు ఇన్ని అటెంప్ట్స్ చేశారు, ఏం జరుగుతుందో ఒకసారి చెప్పండి అమ్మా ప్లీజ్, మై రిక్వెస్ట్. ఏం లేదండి, ఇప్పుడు నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వాళ్ళ పైన ప్రేమ ఎలా ఉందన్నది తెలుస్తుంది. ఇప్పుడు నా భర్తకి నా పైన ప్రేమ ఎలా ఉందంటే నాకు ఇలాంటి చేసినప్పుడు ఆయనలో ఉన్న అసలైన ప్రేమ నాకు బయటకు తెలుస్తుంది. మిగతా అందరూ సినిమాల్లో చూపించినట్టు బయటకు పై మాట్లాడి అవన్నీ ఉత్తుత్తి డ్రామాలు. ఇప్పుడు భయం వచ్చింది అనుకోండి, లోపల నుంచి ఏమనిపిస్తే అదే కదా బయటకు వస్తుంది, అంతేగాని నటించలేడు కదా, భయం నటించలేడు కదా. సో నాకు ఏదన్నా నచ్చలేదు అనుకోండి, ఇప్పుడు నేను ఏం చెప్పాను, నాతో ఉండమన్నాను, అందులో తప్పేం మాట్లాడా లేదు కదా. నాతో ఉండు, నన్నే చూడు, నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడే 10 నిమిషాలైనా నాతో మాట్లాడు, కామెడీ చేస్తా నాతో మాట్లాడు. నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళినా కూడా ఈయన్నే తీసుకుని వెళ్తాను, ఎందుకంటే నాకు అక్కడ కూడా ఒకదాన్ని ఉండడం ఇష్టం లేదు కాబట్టి ఈతో ఉండాలనుకుంటున్నాను, అందులో తప్పేమని చెప్పండి. అతను మీతో ఉండాలి అన్నది అతను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాడా, చేయగలుగుతున్నాడా? చేస్తున్నారండి. ఇప్పుడు దాని గురించి కంప్లైంట్ చేయడం ఎందుకు అని అంటున్నాను నేను. మీకు అవన్నీ కూడా ఒక కంప్లైంట్ లాగా నేను ఇంటికి వెళ్ళినా తీసుకురావాలి, ఇవన్నీ కూడా మీకు చెప్పాల్సినంత ఇది ఉండదు కదా అని నేను అంటున్నా. కానీ అంతకంటే ముఖ్యం ఏంటంటే రోజువారీ అంశాల్లో అతను చెప్పడం ఏంటంటే కనుక నేను ఒకసారి ట్రాఫిక్ డిలే ఇంకో కారణాల వల్ల ఇంటికి టైంకి చేరుకోలేనండి, అది కూడా ఒక ప్రాబ్లం అయిపోతుంది. నిజంగా ప్రాణాలు తీసుకునే అంత భయంకరమైన గొడవలు అంశాలు ఉన్నాయమ్మా మీ ఇద్దరి మధ్యన? అంత అంశాలు ఏం లేవండి, నా ప్రేమ నేను ఇలాగే చూపించగలను, నాకు ఇలాగే వచ్చు, నేను ఇలాగే ఉంటా. నాకు ప్రేమ వచ్చినా కోపం వచ్చినా నేను ఏదైనా ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే చేస్తాను. నేను అంత సాదాగా నేను అలా లేనండి, చిన్నప్పటి నుంచి నేను ఎలాగే పెరిగాను. మరి దాని వల్ల పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతోంది కదండి. కాదమ్మా, ఒక నిన్ను హింసించుకోవటం అనేది ఒక అలవాటు ఎలా అవుతుందమ్మా? నిన్ను హింసించుకోవటం, బాధ పెట్టుకోవటం ఎలా అలవాటు అవుతుంది? నువ్వు గీసినటువంటి బొమ్మలాగే నలుగురు అందులో ఉండాలి అనేటటువంటిది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? పోనీ అతను గీసినటువంటి విధంగా నువ్వు ఉండగలవా? ఇక్కడ థింగ్ ఏంటంటేనండి, నేను నలుగురిని ఉండాలని నేను కోరుకోవట్లేదు. ఒకటి, నేను ఆయన పెళ్లి చేసుకున్నాను, ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు, నాకు నా మనిషి అన్నవాడు నాకు తగ్గట్టు ఉండాలన్నది నేను అనుకుంటున్నాను. నేను మా అమ్మ నాన్న వదిలేసి వచ్చినప్పుడు ఇతనే నా ప్రపంచం అనుకున్నప్పుడు నాకు నచ్చినట్టు నేను ఉండాలనుకుంటాను, అందులో తప్పేం లేదు కదండి. ఇంకొకటి, నేను ఎక్కడ కూడా ఏం జరిగినా కూడా నేను అతను ఒక మాట పల్లెత్తి అనలేదు, ఒక రోజు కొట్టింది లేదు, ఒక రోజు ఏమి చేసి తిట్టింది కూడా లేదు. ఏదైనా ఉంటే నన్ను నేను హింసించుకుంటున్నా. అంటే ప్రేమ దక్కించుకోవాలి అంటే కనుక అవతల వ్యక్తిని భయపెట్టి బెదిరించి లొంగ తీసుకుని ఉక్కిరి బిక్కిరి చేసి నువ్వు నన్ను ప్రేమించకపోతే కనుక నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే నేను చచ్చిపోతాను అనేటటువంటి మాటలు బట్టే ప్రేమ? అదొకటేనా నీకు తెలిసినటువంటి ప్రేమ, ఒక మనిషి దగ్గర దక్కించుకునే ప్రేమ? నాకు ఇదే తెలుసండి, నాకు ఇలాంటిదే తెలుసు. నా సైడ్ నుంచి ప్రేమ అంటే ఇలాగే ఉంటది, నాదన్నీ ఎక్స్ట్రీమ్ లిమిట్స్ లోనే ఉంటది. మరి తప్పమ్మా, అలా ఉంటది అంటే కనుక రేపొద్దున మీ పిల్లలు కూడా పెద్ద అయిన తర్వాత అమ్మ నువ్వు ఇలా ఉంటే కనుక మేము చచ్చిపోతాం, అమ్మ నువ్వు ఎగ్జామ్ రాయమంటే మేము చచ్చిపోతాను, అమ్మ నేను ఫెయిల్ అవుతే నేను చచ్చిపోతానని చెప్పి మిమ్మల్ని బెదిరిస్తారు.
విధానం ఉంటే కనుక మార్చుకోవాలమ్మా. సారీ, మీరు ఏదో చెప్తున్నారు రమేష్ గారు. నీ ప్రేమ కోసం, మన పిల్లల కోసము, నా తల్లిని, నా తండ్రిని, నా బంధుత్వాన్ని అందరిని వదులుకున్నా, నా స్నేహాన్ని కూడా వదులుకున్నారా హారిక నేను? ఇంకా నీకు ఇప్పుడు ప్రేమ పంచాలి నీకు? నేనేం వదులుకోలేదు నీ కోసం. రోజు వచ్చి నువ్వు ఇంటికాడ కూర్చుని నాతో టైం స్పెండ్ చేయంటే నీకు తప్పైపోయింది. అప్పుడు ఇక ఈ పంచాయతీ అంతా పట్టుకెళ్ళి అందరికి వినిపించేటట్టు చేస్తున్నావు నువ్వు. నిన్ను వదిలిపెట్టి ఎక్కడికన్నా వెళ్తున్నానా నేను ఇంటికి వచ్చాక? వెళ్ళినప్పుడు నీకు సమస్య లేదు కదా, ఇప్పుడు దాన్ని ఎందుకు పెద్ద సమస్య కింద చూపిస్తున్నావు? నీకు కానటువంటి సమస్య నీకు ఇప్పటికీ కూడా నువ్వు చేసేటటువంటి భయంకరమైనటువంటి వికృతమైనటువంటి పనులు ఇప్పటికీ మీకు అర్థం కావట్లేదు. ఇవన్నీ వికృతమైనటువంటి పనులు. చెంగేమో వచ్చి స్టవ్ మీద వేయటము, ఇంట్లోంచి పారిపోవటము, ఉరి తీసుకోవటానికి ప్రయత్నం చేయటము, విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి ప్రయత్నాలు. నా అలవాటు చిన్నప్పటి నుంచి నా ప్రేమను వ్యక్తపరచడం, ప్రేమను దక్కించుకునేటటువంటి విధి విధానాలు ఇదే అని చెప్పి మీరు గొప్పగా చెప్పుకోకండి అమ్మా. నెంబర్ 1 ఎక్స్ట్రీమే అని చెప్తున్నారు తనే. ఇది ఎక్స్ట్రీమ్ అని మీకు తెలిస్తే కనుక ఆ ఎక్స్ట్రీమిటీ అనేటటువంటిది మార్చుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఒకప్పుడు మీరు మార్చుకోలేరు, కెపాసిటీ మీకు అది లేదు అంటే కనుక మాలాంటి వాళ్ళ దగ్గర రండి, అది రెక్టిఫై చేస్తాం. కానీ దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఈ వాతావరణం పిల్లలకి చూపెట్టద్దాం. ఇందాక నేను ఒక మాట అన్నాను, రేపొద్దున మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ, అమ్మ నాకు ఇది జరగకపోతే సూసైడ్ చేసుకుంటాను, అమ్మ నాకు ఇది జరగకపోతే మేడ నుంచి దుంకుతాను, అమ్మ ఇది జరగకపోతే టాబ్లెట్స్ మింగుతానంటే ఎలా ఉంటుందమ్మా నీకు? మీ అలవాటు ఇదేరా, అదే అలవాటులో కంటిన్యూ అవ్వండి అని మీ పిల్లలకు చెప్తారా? ఇప్పుడు అంత దూరమే వస్తే నేను అప్పుడు ఏదనిపిస్తే అదే చేస్తానండి. ఇప్పుడు నేను అంత దూరం అవసరం నాకు లేదు. ఇప్పుడు నాకేంటంటే నా భర్త నాతో ఎలా ఉండాలన్నదే నాకు ముఖ్యం. చెప్పండి హారిక, చెప్పండి. చేయాల్సిందంతా చేసి హారిక అంటే ఏం సరిపోద్దు? ఇప్పుడు నిన్నెవరు ఇవన్నీ బయటకు మాట్లాడమన్నారు ఫస్ట్? లేదు కాదు హారిక, మనకు పెళ్లి అయి 10 సంవత్సరాలు అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు హారిక మనకి. మన పిల్లలకు నాకు గుర్తు లేదా? నువ్వు గుర్తు చేస్తున్నప్పుడు అందుకే కదా నువ్వు సరిగ్గా సరిపోద్ది కదా. నువ్వు అలాంటి ఏమి చేయనప్పుడు నేను ఎందుకు అలాంటి పనులు అంటే చేస్తాను? సరిగ్గా అంటే ఎలా ఉండాలని కోరుకుంటున్నారు హారిక? నాకేం లేదండి. ఆఫీస్ అయిపోయాక వచ్చి నాతో పాటు కూర్చొని టైం స్పెండ్ చేయాలి, నాతో మాట్లాడాలి, ఏదన్నా ఉంటే నాతో షేర్ చేసుకోవాలి. అన్ని నేనే అవ్వాలని నేను అనుకుంటున్నా. అందులో తప్పే ఉంది. ఆయనకంటే సొంత ప్రపంచం లేదా? నువ్వు చెప్పి నేను ఏం పాటించట్లేదు హారిక. నేను ఇంట్లో ఉండట్లేదు, ఎక్కడికైనా బయటకైనా వెళ్తున్నాను హారిక. ఇప్పుడు నేను ఎలాంటి టైంలో నేను అలాంటి అటెంప్ట్స్ చేస్తున్నాను చెప్పు. నువ్వు ఏదన్నా నేను చెప్పింది చేయకపోతేనే కదా నేను చేస్తున్నాను. అమ్మ నువ్వు అడిగేటటువంటివన్నీ అడుగుతున్నావు, అతను ఏమంటే చేసేటటువంటివన్నీ అతను చేస్తున్నానని అంటున్నాడు. ఇప్పుడుకొచ్చి నువ్వు చేయలేకపోతున్నావు, ఇది చేయలేకపోతున్నావు అని చెప్పి ఒక్కటి కూడా ఇది చేయలేదు, ఇది చేయలేకపోయాడు మీరు చెప్పలేకపోయారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు కావలసినటువంటి విధంగా అతను ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు. కానీ ఏంటంటే అతను ఏమన్నా ఆ గీత దాటి అటువైపు వెళ్తాడనేటటువంటి ఆలోచనతో ఏంటంటే మీరు అటో గీత దాటి దాన్ని బ్లాక్మెయిల్, నేను చచ్చిపోతాను అనేటటువంటి దాంతో ముడిపెట్టి ఇంకా 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 లొంగ తీసుకునేటటువంటి ఒక పిచ్చి ప్రయత్నం మీరు చేస్తారు. కాదు హారిక, భయంతో లొంగ తీసుకుంటారా, ప్రేమతో లొంగ తీసుకుంటారా? ఏ వ్యక్తినైనా, ఎవరినైనా ఇంత పోసగుచ్చినట్టు ఒక మగాడు కానీ ఆడదు కానీ సంసారం కాపురాలు చేయలేరమ్మా. ఇంపాసిబుల్. అతని వ్యక్తిత్వం బట్టి అతను ఉంటాడు, మీ వ్యక్తిత్వం బట్టి మీరు ఉంటారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీ ఇద్దరి మధ్యన ఒక బంధం ఉంటుంది, ఆ బంధానికి ఒక ప్రేమ ఉంటుంది, అంతేగాని ఇదేదో 2 1 2 2 2 4 2 3 6 అన్నట్టుగా ఉండదమ్మ. ఇది జీవితం. అది బహుశా నీకు ఎవరు చెప్పలేదు, ఇప్పుడు మేము చెప్తే అర్థం అవుతుంది అనేటటువంటి ఆస్తో నేను ఇలా చెప్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈరోజు నిజంగా ఈరోజు ఎంతో అదృష్టం బాగుంది కాబట్టి ఈరోజు నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు అమ్మా. నువ్వు చేసినటువంటి ఒక్క అటెంప్ట్ అయినా కూడా ఈరోజు నిజమై ఉంటే కనుక నీ ప్రాణాలే దక్కుండేవి కాదు. ఒక పనికిరాని కారణానికి ప్రాణాలు తీసుకున్న ఒక భార్యగా, ఒక తల్లిగా చరిత్రలో నిలిచిపోతావు నువ్వు. ఏమన్నా అర్థం ఉందా? మీకేమన్నా క్యాన్సర్లు ఉన్నాయా? రేపో మాపో చచ్చిపోతున్నారా? లేదంటే ఇంకేమన్నా బలమైనటువంటి ఫైనాన్షియల్ బలహీనతలు ఉన్నాయా? తినటానికి తిండి లేదా? పడుకోవటానికి ఇల్లు లేదా? ఏం లేదు మీకు. అన్నీ ఇస్తే దేవుడు అన్నీ ఇస్తే ఇదొక రోగమేమో అని అనుకోవాలి మనం. నిజంగా నాకు కోపం వస్తుందమ్మా. ఇది కాదమ్మా బతికేటటువంటి విధానం. నీకు విపరీతమైనటువంటి యాంగర్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఒక మానసిక రోగం. దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలమ్మా నువ్వు. నాకు ఇప్పుడు చాలా కోపం
వస్తుందండి. మీరన్నీ ఇవన్నీ మాట్లాడుతుంటే నాకు కోపం అలా వస్తుంది. కదమ్మా, మీకెవరైతే కోపం నిజంగా వస్తుందో నిజంగా ఇంత నాకు చెప్పు కోపం వస్తుంది. కాదమ్మా, నిజంగా ఇంత చెప్పు చేతల్లో ఉండేటటువంటి మగాడు కావాలి అంటే కనుక నువ్వు ఏ రోబోనో పెళ్లి చేసుకోవాల్సింది. ఒక రోబోట్ని పెళ్లి చేసుకుని నీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ ఉంటుంది, ప్లస్ మైనస్ అప్ డౌన్ నొక్కుంటే నీకు చెప్పినట్టుగా ఆడతాడు అతను. మీరు నా లైఫ్ డిసైడ్ చేయడానికి మీరు సరిపోరు కదండి. లేదమ్మా, లేదు, నేనేం నేను చేయాలి, ఓన్లీ ఏం చేయొద్దు అన్నది. అమ్మ ఇది కేవలం నేను నీ ఎవరు లైఫ్ పెళ్లి ఒక్కటే అయితే చేసుకోవాలి కనుక అని చెప్పాల్సిన తల్లి అవసరం నాకు లేదు కదండి. నీ లైఫ్ ఒక్కటే అయితే కనుక నేను ఇలా మాట్లాడినమ్మా. నీ లైఫ్, నీ పిల్లల లైఫ్, నీ భర్త లైఫ్, అందరి లైఫ్స్ ఇక్కడ ముడిపడి ఉన్నాయి కాబట్టి నీకు చెప్తున్నాను. నీకొక్కదానికి చెప్పేటటువంటి కెపాసిటీ నాకు లేకపోవచ్చు. కాదండి, అర్థమయ్యే విధంగా డాక్టర్ గారు చెప్తుంటేనే మీరు మాట్లాడే విధానం అర్థమవుతోందండి. మీరు ఎలా మాట్లాడుతున్నారు, డాక్టర్ గారు ఏం చెప్తున్నారు, మీరేం మాట్లాడుతున్నారు, మీరెవరు అని అడుగుతున్నారు. ఏమండి పద్ధతేనా? నాకు ఇదంతా కాదండి. నాకు ఇంకొక పర్సన్ మా రిలేషన్ లో దూరడం నాకు ఇష్టం లేదు. అది డాక్టర్ అయినా అవ్వండి, ఇంకెవరన్నా అవ్వండి, నాకు ఎవరు ఇష్టం లేదు. అది ఏదన్నా మీ ఇద్దరు మేము మా ఇద్దరు ఒకటి హారిక గారు, ఇంకెవరు దూరడం నాకు ఇష్టం లేదు. సూపర్ కరెక్ట్. హారిక గారు, ఈ సెకండ్ లో మేము ఫోన్ కాల్ కట్టి బయటకు వెళ్ళిపోతాం. మీకు ఒక 1 వీక్ టైం ఇస్తాం. మీ ఇష్యూని రిజాల్వ్ చేసుకుంటారా? మీ ఇష్యూని మీ ప్రాణాల మీద తీసుకొచ్చుకోకుండా, సూసైడ్ చేసుకుంటాననేటటువంటి మాటలు రాకుండా, అటువంటి అటెంప్ట్లు చేయకుండా, ఇంట్లోంచి పారిపోకుండా మీరు మీ ఇష్యూని రిజాల్వ్ చేసుకునేటట్టు అయితే కనుక మాకెందుకమ్మా, మాకు ఇంకో 2000 మీ ఈమెయిల్స్ వెయిట్ చేస్తున్నాయి. మాకు బాబు మాకు హెల్ప్ చేయండి, బాబు మాకు హెల్ప్ చేయండి అని ఇంకో 2000 ఈమెయిల్స్ మాకు పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళకి చేసుకుంటాం పోయి. వద్దనుకునే దానికి నీకెందుకు చేస్తాం? నిజంగా నువ్వు వారం రోజుల టైంలో కదమ్మా హారిక గారు, నిజంగా అతను చేసినా మేం చేసినా ఎవరు చేసినా ఒక వారం రోజుల్లో మీ యొక్క ఇష్యూని మీ హస్బెండ్కి మీ పిల్లలకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో రిజాల్వ్ చేసుకునే కెపాసిటీ మెంటాలిటీకి మీకుందా? ఏది ఉన్నది నేను చూసుకుంటానండి. ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది నాకు ఎవరు చెప్పినా నచ్చదు. అమ్మా, నార్సిస్టిక్ పర్సనల్ అంటారు, అహంకార ధోరణి. వినాలంటే నేను అదే అనుకుంటా. పెళ్ళై నేను వచ్చిన తర్వాత ఇతనే నా ప్రపంచం, ఇతనే నా సర్వస్వం అనుకున్నప్పుడు నేను ఏం చెప్తే ఆయన కూడా ఉండాలి. డాక్టర్ గారు, మీరు వింటున్నారు కదా వ్యవహారం, రోజు ఇలాగే ఉంటుందండి. నాకు ఇంట్లో టార్చర్ నేను భరించలేకపోతున్నాను సార్. మీరు ఎలాగైనా మాకు ఈ యొక్క సమస్యకు పరిష్కారం చేయాలి సార్. రమేష్ గారు, టార్చర్ అనే పదం మీరు వాడుతున్నారు, మేము అనుకుంటున్నాం, జయ గారు అనుకుంటున్నారు. కానీ అక్కడ ఆవిడ అనుకోవట్లేదు కదా, ఆవిడకి అది టార్చర్లా కనిపించట్లేదు. అది విధానము, అది ఒక పద్ధతి, ఆవిడ నేర్పరితనము, ఆవిడ ఆలోచన శైలి, పుట్టేరుగా ఆవిడ ఇలాగే బతికిందంట. మా వాళ్ళని అందరిని వదులుకున్నాను సార్, నా ఫ్రెండ్స్ ని వదులుకున్నాను. అదే మీరు చేసిన పొరపాటు. 10 ఏళ్ల నుంచి మీరు చేసిన తప్పే అదే మీ కదండి. పొరపాటు ఏంటంటే ఆవిడ ఒక చెయ్యి పట్టుకుని కిందకి, మీ కాలర్ పట్టుకుని ఒక్కొక్క మెట్టు కిందకి ఈడ్చుకుని వస్తున్నంత సేపు మీరు కిందకు వచ్చారు. ఎందుకు వచ్చారంటే కుటుంబాన్ని కాపాడటానికి మీరు వచ్చారు. కానీ అది ఆవిడకి అలవాటు పరిపాటు కింద అయిపోయింది. సో ఈ మనిషిని పూర్తిగా కిందకి తీసుకొచ్చి కాళ్ళ కింద చెప్పులాగా మార్చుకోవాలనే ఉద్దేశంతో ఆవిడ వెళ్తుంది. అది కరెక్ట్ కాదు. ఆవిడకి ఎవరు చెప్పలేకపోతున్నారు. ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినా ఇది చాలా చాలా బాగా నేర్చావు. ఈ రోజు నువ్వు ఫోన్ చేసి ఎలా ఉంది అలా ఉంది అని అంత చెప్పుకునేట్టుగా తయారయ్యావు కదా. నువ్వు ఇంటికి రా, చెప్తాను నీ పని. హారిక సారీ అమ్మ మేమేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. కానీ ఒక్క నిమిషం ఇంటికి రాస్తే చూద్దాం అని చెప్పి ఈరోజు ఇప్పటి వరకు అతను చూడలేదు అని అన్నావు. ఇప్పుడు ఏంటంటే అతను చూస్తాను అని అంటున్నావు. అతను చూస్తావో నువ్వేమన్నా చేసుకుంటావు అనేటటువంటి భయంతో మాకుంటుంది. ఒక్క 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం హారిక. ఇప్పుడు ఇదంతా కాదండి, నాకు ఇప్పుడు కోపం తెప్పించాడు మా ఆయన. ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ నాతో మాట్లాడాలి, లేదా ఏదైనా ఉన్నా ఇలా ఉంది ఇలాంటి థాట్ ఉండాలంటే నాకు ముందు చెప్పాలి. నాతో నువ్వు 190 సార్లైనా మాట్లాడాలి. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నాకు చెప్పాలి. ఎన్నిసార్లైనా నువ్వు చెప్పాలి. నేను వినకపోతే నాకు అర్థమయ్యేలాగా నువ్వు చెప్తూనే ఉండాలి. నేను వినకపోతే నా చేతిలో ఉండదు. పెద్ద మనుషులే కదా, వాళ్ళే కదా మనకు అంతా చేసేది. పెద్ద చెప్తారు కదా మనకి. అతను గట్టిగా మాట్లాడితే ఆవిడ చేయిపోయి ఏదైనా చేసుకుంటదని చెప్పి అతను పిల్లిలాగా అతను ఉన్నాడు. కాదమ్మా హారిక, హలో హారిక అమ్మా, చెప్పండి. నీకు చెప్పేటటువంటి కెపాసిటీ, స్థాయి, స్తోమత బహుశా ఎవరికి లేదేమో. అలాంటి వాడు ఎవరు ఇప్పుడు వచ్చి భూప్రపంచమే పుట్టెరుగు ఉండడు. కానీ నేనేమంటున్నానంటే ఒక్కసారి ఇదే పని ఏదైతే కనుక నువ్వు నచ్చక మీ ఆయన ఆత్మహత్య ధోరణి,
ఇదే ఇదే రేపు పొద్దున ఫ్యూచర్ గురించి నాకు అనవసరం అండి, ఈ రోజు గురించి నేను బతుకుతాను అని చెప్పి ఏదో మాట్లాడుతున్నావు కానీ రేపొద్దున నీ పిల్లలు ఇదే చూసి అమ్మ మేము కూడా చచ్చిపోతామమ్మా అనేటటువంటి మాట అంటే కనుక అది మీరు ఏకీభవిస్తారా? ఒక ప్రాబ్లంకి అది సొల్యూషనా? నేను అందుకే అంటున్నానండి, నేను ఫ్యూచర్ గురించి ఇప్పుడు ఆలోచించను. అండ్ ఇంకా మేము ఏం గొడవ పడినా ఏం చేసినా సరే అది మేమిద్దరం ఎక్కువ ఉన్నప్పుడే నేను ఎక్కువ గొడవ పడ్డాను, కానీ పిల్లల ముందు నేను అంత ఎక్కువగా అయితే గొడవ పడిన సందర్భాలు అయితే లేవు. అమ్మా ఇది ఎంతకాలం నీ ఫ్యూచర్ ఎక్కడో లేదమ్మా, నీ ఫ్యూచర్ ఏమి 100 కిలోమీటర్ల దూరంలో లేదు, ఇది ఒక 10 రోజుల్లో, ఒక 2 నెలల్లో, ఒక సంవత్సరం దూరంలోనే ఉంది. ఇటువంటి ధోరణి నీ పిల్లలకు అలవాటు అవటానికి, ఇటువంటి ధోరణిలో మీ భర్త కూడా మాట్లాడటానికి, లేదంటే ఈ హింస భరించలేక నువ్వు చెప్పి చేస్తున్నావు, అతను చెప్పకుండా చేస్తాడు, చేయొచ్చు. అతను చెప్పకుండా చేస్తాడు. అప్పుడేం చేస్తాడు? హారిక నా ఆలోచన అంతా నువ్వు నా పిల్లలే హారిక, మీరే నాకు సర్వస్వం హారిక. నాకు అంత ఆలోచన ఉన్నాడు అయితే నువ్వు ఇట్లా ఫోన్లు కలిపి ఫోన్లు చేయించి మాట్లాడించోడు కాదు, కానీ నువ్వు మాట్లాడుకో. నువ్వు చేసినంత చూసాను, నువ్వేం చేసావు కూడా నాకు అర్థమైంది. నీకు ఎంత సౌండ్ ఇస్తే నువ్వు ఎలాంటి పనులు చేస్తావో కూడా నేను ఊహించగలను. అందుకే నేను ఎంత కూడా నీకు గ్యాప్ ఇవ్వకుండా నువ్వు టైం అయ్యేకి ఇంటికి రావాలన్న, అందులో నేను నిస్వార్థంగా ప్రేమించాలని అనుకుంటున్నా, అందులో తప్పే ఉంది. నీకు అది ఇబ్బంది అయిపోతుందా? నాకు తెలియక అడుగుతున్నాను. కాదు హారిక, నేను కాదని ఎక్కడికన్నా వెళ్ళానా రాధిక? నేను ఎక్కడికన్నా వెళ్ళానా? కంప్లైంట్ లేనప్పుడు నీకు వెళ్ళనప్పుడు నీకు కంప్లైంట్ లేనప్పుడు ఇప్పుడు ఎందుకు దాన్ని పెద్ద కంప్లైంట్ కింద చూపిస్తున్నావు? మరి కాదు హారిక, నువ్వు చెప్పినట్టే వింటున్నాను కదా హారిక. ఏంటి నాన్న నువ్వు చెప్పినట్టే వింటున్నాను, నువ్వు ఆవిడ టీచరు, నువ్వు స్టూడెంటా? బాగుందయ్యా మీ స్కూలు. ఇదంతా కాదు, నేను చెప్పినట్టు వింటున్నాను అని అంటావు, మరి ఆవిడ చెప్పినట్టే విను. మాకెందుకు ఫోన్ చేసావు? ఇక్కడ కర్ర ఎరగకూడదు, పాము సాగకూడదు అంటే ఎలాగా? మేము గట్టిగా చెప్తుంటే నువ్వేమో ఆ అమ్మాయి కాళ్ళ వేళ్ళ పెట్టుకుని నువ్వు బతుమాలుతున్నావు. సరే నీ భయాలు నీకు ఉండొచ్చు, ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి ఏమవుతుందో అనే భయం నీకు ఉండొచ్చు, కానీ ఈ సమస్యకి పరిష్కారం ఎలాగా? ఆ తల్లిదండ్రులు చెప్పలేరు, ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు చెప్పలేదు, ఒక డాక్టర్ గారు, ఒక సీనియర్ యాంకర్ గారు చెప్పలేరు, ఇంకెవరు చెప్తారు? ఆవిడకి ఎవరో ఒకరు చెప్పాలి కదా. మేము ఒక విధంగా తీసుకెళ్తుంటే నీ కాలు పట్టుకుంటా, నీ పాలు పట్టుకుంటా, నువ్వు సమయం అంటే ఏంటి? హారికాని నువ్వు చూసుకోకపోవటం కాదు, హారికానికి అవసరానికి మించి నువ్వు చూసేసుకున్నావు. హారికానికి కావాల్సినటువంటి ప్రేమ అవసరానికి మించి ఇచ్చేసావు. ఆవిడకి సరిపోవట్లేదు, ఎన్ని బకెట్లైనా ఇంకా నిండట్లేదు ఆవిడకి. ఇప్పుడు మళ్ళీ మేము ఎలా మాట్లాడితే కనుక అక్కడేం గొడవ అవుతుందనే భయంతో ఇంకా నేను అసలు సిసలుగా నేను ఇంకా మాట్లాడలేకపోతున్నాను. నాకు భయం వేస్తుంది ఇక్కడ. ఇన్ని మాటలు అనిపించాలని నన్ను చోపి ఫోన్ చేసింది లేదా మెయిల్స్ పెట్టింది? నిన్ను ఇన్ని మాటలు అనిపించడానికి కాదు హారిక, మనకేమైనా సొల్యూషన్ దొరుకుతుందేమోనే నేను కాల్ చేశాను. నేను ఆహా సొల్యూషన్ రా, ఇంటికి రా, నేను చూపిస్తాను నీకు సొల్యూషన్ ఏంటో. ఏం సొల్యూషన్ చేయొచ్చో, ఏం సొల్యూషన్ తయారు చేయొచ్చో నేను బాగా తయారు చేసి పెడతాను నీకోసం. నువ్వైతే ఆఫీస్ అయితే చక్కగా 6:30కి ఇంటికి వచ్చి ఏం సొల్యూషన్ ఉందని నువ్వు చూద్ది కానీ, నీ కల్లారా నువ్వు చూద్ది కానీ. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి. మీరు మాట్లాడింది నాకు దయచేసి అమ్మ ఒకటి, నువ్వు అతనికి ఏం సొల్యూషన్ ఏ సూప్ పెడతావో నాకు తెలియదు, కానీ నేను ఒకటే అడుగుతున్నాను, ఒక్కసారి అవకాశం ఉంటే కనుక ఈ రోజు అతను చేసినటువంటి తప్పుకి బహుశా అతను మీకు కాల్ చేసి మేమే అతన్ని ఇబ్బంది పెట్టి బలవంతంగా నీకు కాల్ చేయించడం జరిగింది. ఎందుకంటే ఎక్కడో చోట ఒక సానుకూలమైనటువంటి పరిష్కారం ఈ ప్రాబ్లంకి ఉంటుందేమో అనే ఉద్దేశంతో నేనే కలపండి అంటే అతను చాలా భయంతో కలిపాడు. ఇందులో అతను తప్పేం లేదు, బహుశా ఏదైనా తప్పు ఉంటే నాదే. నేను ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, ఒక్క 2-3 రోజులు శాంతియుతమైనటువంటి వాతావరణం నా క్లినిక్ వైపు నుంచి మీరు వెళ్ళేటట్టుగా అయితే ఒక్కసారి నా క్లినిక్ రండి ప్లీజ్, మనం కూర్చొని మాట్లాడుకుందాం. సరే అండి, నాకైతే ప్రస్తుతానికి ఎవరి వాదనలు ఎవరి పరిష్కారాలు వినే ఉద్దేశం అయితే నాకు లేదు. ఒక్కరికి ఈ రోజు మీరైతే మాట్లాడారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. దానికోసం అయితే ఉంటాను. మరి ఉన్నారండి, మీరున్నారా? ఉన్నాను మేడం. బాగా అర్థమైందిలేండి మాకు మీ పరిస్థితి. 10 ఏళ్ల నుంచి మీరు ఎంత బాధ అనుభవిస్తున్నారు. తర్వాత ఆవిడ అలా మీరు ఇలా ఉండబట్టి ఆవిడ అలా మాట్లాడుతుందేమో, అదొక పాయింట్. రెండోది ఏంటంటే, నేను అన్ని త్యాగాలు చేసేసాను, మీరు ఎన్ని త్యాగాలు చేసినా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ సమస్యకి పరిష్కారం అయితే లేదు కదా. కాబట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మీరు మీలాగా బతకటం అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్. మీరు త్యాగాలు అనే ధోరణిలో వెళ్తూ మిమ్మల్ని మీరే మర్చిపోయేటటువంటి విధంగా ఆవిడ కాళ్ళ కింద ఒక ఇదిగా మారిపోవటం అనేది కూడా కరెక్ట్ కాదన్నది ఇప్పుడు అర్థం అవుతుంది. మీరే తెలిసి తెలియకుండా ఆవిడకి నేను లొంగ తీసుకునే కొద్దీ ఇంకా తొక్కే కొద్దీ మా ఆయన ఇలా అవుతాడు అనేటటువంటిది అలవాటు చేశారు ఇక్కడ.
మీ జుట్టు సరే. అందించేశారు. జుట్టు అందించారు. ఇప్పుడు ఏంటంటే టూ లేట్. ఇప్పుడు ఇదంతా మాట్లాడుకో మొక్కగా ఉంది మానే వంగునా అని అంటారు. సో ఇదంతా టూ లేట్. స్టార్టింగ్ లోనే ఏంటి నువ్వు చేసేటటువంటి డామినేషన్, ఇది కరెక్ట్ కాదు. అంటే నా ఫ్యామిలీ అని నా ఫ్యామిలీ కోసం చేశాను సార్ నేను ఇదంతాను. చేశారు, కానీ ఫలితం ఏది? ఆ బకెట్ ఎక్కడ నిండింది? ఆ సంతృప్తి ఎక్కడొచ్చింది? ఇంత చేసినా కూడా ఆవిడ నోట్లోంచి ఒక్క పదం వచ్చిందా? ఏమయ్యా నాయన నువ్వు ఇన్ని చేసావు, ఇన్ని త్యాగాలు చేసావు అని ఒక్క మాట వచ్చిందా? కానీ నెగిటివ్ గా కూడా ఏం చెప్పలేకపోతున్నారు కదా కళ్యాణ్ లేదమ్మా, గారు. అక్కడ నెగిటివ్ గా లేదు. ఆవిడ చెప్పేది ఏంటంటే ప్రేమ దక్కించుకోవటం అనే దానికి ప్రాసెస్ ఇదేనంట. అంటే ఏంటంటే అవతల మనిషి ప్రేమించకపోతే ప్రేమ ఇవ్వలేనేమో అనేటటువంటి భయంతో అతన్ని పిండి భయపెట్టి అతనిలో ఒక బెదిరింపు చేసి ఆ అది ప్రేమ కూడా దక్కించు. తనకు తాను హామ్ చేసుకుంటూ తనకి తాను హామ్ చేసుకోవటం అనేటటువంటిది కూడా ఏంటంటేనమ్మా ఇక్కడ చాలా వరకు చనిపోవాలి అనే ఆలోచన కాదు ఇది. బెదిరించటమేనంటారా? బెదిరించేటటువంటి ధోరణే. కానీ ఇందాక రమేష్ గారు అన్నట్టు ఆ బెదిరింపు కాస్త నిజం అవ్వచ్చు. ఏదైనా అవకాశం ఉంటే ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి కలిసే ప్రయత్నం చేయండి మీ వైఫ్ ని తీసుకొని. అంత అవకాశం ఇస్తారా మీకు? ప్రయత్నం చేస్తాను మేడం. Definite గా. ఇదైనా ప్రయత్నం చేయండి. ఈ విషయాన్నైనా డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లేదైనా చాలా సిన్సియర్ గా గట్టిగా ప్రయత్నం చేసి ఆయన దగ్గర కూర్చోబెట్టండి. ఆయనతో మాట్లాడిన తర్వాత అంటే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడేటప్పటికి కొంచెం ఆలోచనలు మారుతాయి కదా. తప్పకుండా ప్రయత్నం చేస్తాను మేడం నేను. రిక్వెస్టింగ్ గానే మాట్లాడండి. అవసరమైతే ఓ 2 అపాలజీలు చెప్పండి. అలాగే సార్, అలాగే ఓకే, చేస్తాను. Right అండి. థ్యాంక్ యూ. ఓకే రమేష్ గారు, అసలు సమాజం గాని కుటుంబ సభ్యులు గాని ఎవరు తోడుంటారండి ఇలాంటి క్యారెక్టర్ కి? ఫైనల్ గా చాలా మంచి ప్రశ్న అడిగారు. ఫైనల్ గా ఇలాంటి వాళ్ళ జీవితాలు ఏకాకిలు అయిపోతాయి. ఎవ్వరు ఉండరమ్మా, సంబంధికులు ఎవరు ఉండరు. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు ఎవ్వరూ ఉండరు. కనిపించరు. తల్లిదండ్రులు ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయారు. భర్త ఎంతో కాలం ఉండడు ఇలాంటి వాళ్ళతో. మనం ఇది రెక్టిఫై చేయకపోతే పిల్లలకి ఏముంది అంత ఓపిక వరకు. పిల్లలు ఎందుకు అమ్మ నీ తిండి అక్కర్లేదు మా తిప్పలేదు మేము పడతామని చెప్పి తొందరలోనే వాళ్ళు దండం పెడతారు. సో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏకాకిలు అయిపోతారు.